హాయ్ అండి. ఈరోజు మనము పొంగలన్నం చేసుకుంటున్నామండి. అదేనండి బెల్లపన్నం చేసుకుంటున్నాము. పేరు ఏదైనా పొంగలన్న బెల్లపన్నం రెండు ఒకటేనండి. ఏ ఫంక్షన్కైనా ఏ ప్రసాదాలకైనా స్వీట్ లేనిది అవ్వదు. కాబట్టి బెల్లపన్నము ప్రతి ఇంట్లో ప్రసాదాలుగా ముందే చేసుకుంటారు. అలాగే టెంపుల్స్లో కూడా తీపి లేనిది ఏది జరగదు. మరి పొంగలి అలాగే బెల్లపన్నం ఎలా చేయాలో చూసేద్దామా? సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం పోసుకుంటున్నాను. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. మనం వాష్ చేసుకొని వచ్చేసాక ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకొని అదే గ్లాస్తో 1 గ్లాసు పాలు కూడా యాడ్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టుకుందాము. పాలు పొంగొచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకుందాము. మూత తీసి ఒకసారి చూద్దాము. పాలు పొంగొచ్చి అన్నం కూడా ఉడికిపోతుంది. సో ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకోవటం వల్ల కింద అడుగంటకుండా మొత్తం నీట్గా బాయిల్ అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా, అన్నం బాగా ఉడికిపోయింది. పాలు కొంచెం లైట్గా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం బెల్లం యాడ్ చేసుకుందాము. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం కూడా తీసుకొని యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాము. బెల్లం కరిగేంత వరకు మూత పెట్టుకుంటే తొందరగా ఆవిరికి కరిగిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి చూద్దాము. బెల్లం అంతా కరిగిపోయి పైన వాటర్ లాగా వచ్చేసిందండి. ఈ టైంలో ఒకసారి మనము బాగా తిప్పుకుందాము. చూసారా, వాటర్ అంతా పైకి వచ్చింది. ఈ టైంలో తిప్పుకుందామండి. ఎందుకంటే కింద అడుగంటకుండా మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కదా అడుగంటుతుంది. సో ఈ ఒక 5 మినిట్స్ ఉంచితే ఈ వాటర్ కూడా మొత్తము ఉడికిపోతుంది అనమాట. చూసారా, పైన వాటర్ అంతా ఇనికిపోయింది. బాగా ఉడికిపోయిందండి బెల్లపన్నము. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూను అంటే ఒక పించ్ ఆఫ్ యాలుక్కాయల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ అలా ఉంచి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. నెయ్యి బాగా హీట్ ఎక్కాక కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందాము. కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, ఈ టైంలో కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాము. అవి బాగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ రోస్ట్ అలా చేసుకుందామండి. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసుకెళ్ళి మనం బెల్లపన్నంలో వేసుకొని బాగా కలుపుకుందాము. కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే స్వీట్కి ఆ రుచి, ఆ కమ్మదనం చాలా బాగుంటుందండి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒక 2 టైమ్స్ బాగా కలుపుకుందాము. సో అంతేనండి, పొంగలన్నము అలియాస్ బెల్లపన్నం కూడా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాము. డిష్ అవుట్ చేసుకున్నాక గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకుందాము. సో ఇష్టమైన వాళ్ళు ముద్దపప్పుతో కూడా తింటారండి. నేను సపరేట్గా చేశాను ఇలాగా. మామూలుగా ముద్దపప్పుతో నెయ్యి సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్